గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది అని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇంట్లో గ్యాస్ ఎలా ఉంది, రెసిడెన్షియల్ గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ఎలా ఉన్నా, బయట ఎల్పిజి ఆటోలు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ తో తోలుకుంటున్నారో వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిపోయింది అనుకున్నాను నేను కూడా. బట్ నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ ఆటోలన్నీ ఆపి వెయిట్ చేయడం జరుగుతుంది. సో అది ఆగి వీళ్ళని అసలు ఏం జరిగింది, ఏంటి సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకోవాలనిపించింది. అది కూడా మీకు తెలియాలి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం లేదు అని బయట ఒకలాగా ఉంది, గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం మరోలా ఉంది. సరే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న, నేను ఆటో డ్రైవర్ ని రమేష్. ఇక్కడ మార్నింగ్ 6 o'clock వచ్చాను, లైన్ లో మార్నింగ్ 6 కి వచ్చాను. ఇప్పుడు 11:30 అవుతుంది. ఇంకా 10-20 బండ్లు ఉన్నాయి, అంటే దాదాపుగా 4 నుంచి 5 గంటలు పడుతుంది ఒక ఆటో డ్రైవరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైన్ ఉండడం కారణం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ పంప్ లా 88 రూపీస్ లా 13 లో ఉంది. ఇది మిగతావి గో గ్యాస్ అయినా, ప్రీమియర్ గ్యాస్ అయినా, ఎక్స్ట్రా గ్యాస్ అయినా, ఇండియన్ గ్యాస్ అయినా వీటిలో 125 రూపీస్ ఉంది దాదాపుగా. అంటే 50 రూపీస్ క్రాస్ ఉంది. ఎక్స్ట్రా 50 రూపీస్ అంటే ఒక ఆటోడు ఒక్క లీటరు గ్యాస్ కొట్టేయడానికి ఎంత ఆవిష్కారం పడుతుందో అదే 50 రూపాయలు సంపాదించడానికి దాదాపుగా 3 గంటలు పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంది ఆటోలో. గవర్నమెంట్ ఏం చేస్తుందేమో ఇలాంటి హాస్కరమైన ప్రాబ్లం. అంటే ఆటోలది ఇలా నెల రోజుల నుంచి అదే ప్రాబ్లం నడుస్తుంది. గవర్నమెంట్ కాస్ట్ ఎలా ఉంది ఎగ్జాక్ట్ గా? గవర్నమెంట్ 88 రూపీస్ లా 13 పైసా మీద ఉంది. ప్రైవేట్ పంపులో 125 రూపీస్ ఉంది. 125 రూపీస్ ప్రైవేట్ లో ఉంది. ఇక్కడ 88 రూపాయలు ఉంది. అంటే 53 రూపాయలు, 55 రూపాయలు ఒక లీటర్ మీద. అంటే దాదాపుగా ఆటోలలో ఏం పరిస్థితి. ఈ ఆటోలో దాదాపుగా 1,00,000 పైన ఆటోలు ఉన్నాయి, గ్యాస్ ఆటోలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఇట్లా ప్రతి గవర్నమెంట్ పంపులో 5 గంటలు 6 గంటల లైన్ లో నిలబడి మళ్ళీ సాయంత్రము మళ్ళీ ఒకటి ఊబరు, ఓలా, వీటి ఒక పెద్ద కథ. ఇలా ఆటోలలో ఏం చేయాలి, ఎలా బతకాలి మామూలు విషయం కాదు. దయచేసి ఇక్కడ రేట్ తక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ దాంట్లో అందరూ ఇక్కడికే వచ్చి కొట్టించుకోవడం జరుగుతుంది, అంతేనా? అంతే. ఓకే. ప్రైవేట్ లో పోతే మనసారికి డబల్ ట్రిపుల్ అవుతుంది. అది ఇప్పుడు 55 రూపీస్ ఉండే ఇంత ముందు, అప్పుడు 56 రూపీస్ ఉండే. దాటికి గవర్నమెంట్ పంప్ లా 88 రూపీస్ వచ్చింది. అదే ప్రైవేట్ లో పోతే 125 రూపీస్. అంటే దాదాపుగా 3 రేట్లు పెరిగిపోయింది. 50 నుంచి 150 దాకా పోయింది ప్రైవేట్ లా. ఇది కూడా గమనించాలి గవర్నమెంట్ కి. ఆటో వాళ్ళది మస్తు ఇబ్బంది, ఎండ కొడుతుంది, ప్రాబ్లం చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కావున దయచేసి ఎవరైనా ఆదుకోవాలని ఆటో వాళ్ళకి. ఒక గ్యాస్ కి ఎక్కడ కొరత లేకుండా ఎక్కడైనా చూడాలి మంచిగాని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటి అసలు ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ అని చెప్తున్నా, ప్రాబ్లం సాల్వ్ అయిందన్నా గానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే వేరేలాగా ఉంది. ప్రాబ్లం సాల్వ్ అయిందా సాల్వ్ కాలేదు ఏమైతే తెలియదు సార్. మాకైతే మా ఆటో వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది ఉంది. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ పంప్ లా 88 రూపీస్ ఉంది లీటర్ గ్యాస్. ఇప్పుడు ప్రైవేట్ పంప్ లా 125, 135 అట్లా తీసుకుంటారు అమౌంట్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడైనా బయట తీసుకొని నడిపియాలంటే కూడా మా పైసలు అంటూ మిలుగుతలేదు. ఎన్ని ఆటోలు ఉంటాయి హైదరాబాద్ లో ఎల్పిజికి సంబంధించినవి? ఉంటది సార్, ఒక 5 lakhs దాకా ఉంటది. 5 lakhs దాకా ఉంటది సార్. అందరినీ చాలా బాధ్యత ఉంది, చాలా టెన్షన్ లో అవుతుంది అందరికి. ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్ పంపుల్లోనే కొట్టించుకోవాలంటే ఈ విధంగా 2 కిలోమీటర్ల మీద లైన్ నిలబడాలి. 2 కిలోమీటర్ ఎక్కడ సార్, 5 కిలోమీటర్ ఉంది ఇప్పుడు లైన్ మాకి. ఇప్పుడు 5 కిలోమీటర్ తోని కూడా 2 కిలోమీటర్ దాకా వచ్చిన తర్వాత కూడా మాకు గ్యాస్ అయిపోయింది అని చెప్తుండ్రు. ఇప్పుడు గ్యాస్ అది కూడా దొరకలేదు. పొద్దుగాల నుంచి 6:30తోనే ఆగినాం మేము. ఇప్పుడు 12:30 అవుతుంది సార్. ఏమని చేయాలా పరిశ్రమ మాది, ఎట్లా ఏమైనా సాల్వ్ చేయి దేవుడి దయతో. మీరే అందరూ కలుసుకొని సీఎం సార్ మీతో కూడా రిక్వెస్ట్ ఉంది సార్, కొద్దిగా మా గురించి ఆలోచన చేసి కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. ప్రైవేట్ వాళ్ళు అంత రేట్లు పెట్టడానికి ఏంటి కారణం అంటారు? గవర్నమెంట్ ఇంట్లో 10 రూపాయలు 5 రూపాయలు అంటే 30-40 రూపాయలు డిఫరెన్స్. 30-40 ఎక్కడ ఉంది సార్? 50-60 రూపాయలు ఉంది సార్ లీటర్. ఇప్పుడు 125 అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొని రావాలా, ఎక్కడి నుంచి తీసుకొని కట్టాలా? మా బాధ్యత మాకి చాలా ఉంది ప్రాబ్లం. మాకి ఏమైనా సీఎం సార్ తోనే రిక్వెస్ట్ ఉంది మా ఆటో వాళ్ళకి అందరికి, కొద్దిగా మీరు కొద్దిగా సాయం చేసి ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్ మా గురించి ప్లీజ్ సార్. రేట్ల విషయంకి సార్. మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి, అదే సారీ ఎల్పిజి కొట్టించుకోవడానికి? 7:30కి వచ్చినాం సార్. 7:30తోనే ఇప్పుడు దాకా ఉన్నా. ఇప్పుడు కూడా నా నంబర్ రాలేదు.
అక్కడ కోనకి ఉంది ఇంకా బండి. మీరు టిఫిన్లు మానేసి అన్నాలు మానేసి ఈ విధంగా ఎల్పిజి కొట్టించుకోవడానికి టైం అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు డ్యూటీ చేసుకుంటారు? అదే సార్, ఇది గ్యాస్ కొట్టేదాకానే 2:30 1 గంట అయిపోతుంది. అయిపోయిన తర్వాత మా భార్య పిల్లల్ని సంపాదించుకొని ఏం తీసుకోపోవాలా, ఏం చేయాలా పద్ధతి అర్థమైతలేదు. దానికోసం ఒక్కొక్క ఆటోలు సౌ చేసుకొని చచ్చిపోవాలని అట్లా అయిపోతుంది మా ఫ్యామిలీ గురించి. దానికి గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఏమో ఇప్పుడు సీఎం సార్ ఉన్నారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు, దయచేసి మా గురించి ఆలోచన చేస్తే ఏదో ఒకటి అవుతుంది కదా సార్. దానికి ప్రాబ్లం అయితే సాల్వ్ కావాలి. ఈ విధంగా వెయిట్ చేయడం వల్ల మీకు రోజుకి సపోజ్ 1500 సంపాదించేవాళ్ళు కనీసం 500 కూడా రావడం కష్టం. 500 600 తీసుకుపోతున్నాం సార్. 500 600 ఏం సరిపోతుంది? మా స్కూల్ పోతలే పిల్లలు. ఇప్పుడు ఎగ్జామ్స్ చదువుతుండ్రు పిల్లలు, టీచర్ స్కూల్ ఫీజు కట్టలేకుంటే దాని మరి ఇంటికి పంపించేసిండ్రు. ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఉన్నారు పిల్లలు, ఏం చేయాలా పరిస్థితి అర్థమైతలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం వేరేలా ఉంది. వీళ్ళు పొద్దు ఊకులు కష్టపడి పని చేసుకుందామని బయటకు వస్తారు, కానీ పొద్దునే 6-7 వచ్చిన వాళ్ళు దాదాపు 12, 1, 2 దాకా కూడా ఈ గ్యాస్ ఫిల్లింగ్ దగ్గరే టైం అయిపోతుంది. ఇక్కడ నింపించుకొని మళ్ళీ వీళ్ళు వర్క్ చేసుకొని ఈవినింగ్ వెళ్లే లోపు వాళ్ళకి ఫుడ్ లేక, పైగా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వీటి వల్ల సగం ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ, సో వీళ్ళు ఇవ్వక ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. దీనికి సంబంధించి ఆ రేటు విషయంలో కూడా ఇక్కడ గవర్నమెంట్ పంపుల్లో మాత్రం 88 రూపాయలు ఆ విధంగా ఉంటే, బయట ప్రైవేట్ పంపుల్లో 130, 125 ఈ విధంగా ఉంది. అంటే ఎక్కడ చూసుకున్నా వీళ్ళకి ప్రాబ్లం గానే ఉంది. సో ఈ ప్రాబ్లము గవర్నమెంట్ దయదలిచి మా మీద ఏమన్నా సాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆటో సోదరులందరూ కొనుక్కోవడం జరుగుతుంది. నమస్కారం. నమస్తే. నమస్తే. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లము సార్ట్ అవుట్ అయింది అని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడో చెప్పింది. మీరండి గ్యాస్ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిందని చెప్తున్నారు, కానీ మీ ఆటోలో ఏం చూస్తుంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్డు మీద ఇట్లా పార్క్ చేసి మీరు గ్యాస్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎల్పిజి కోసం. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? నమస్తే సార్. ఏం సార్, మా ఈ కష్టాలు తీరుతాయి, ఎప్పుడు తీరుతాయని మాకు అర్థమైతలేదు. మేము పిల్లలు వదిలిపెట్టి అర్ధరాత్రి 5 గంటలకు వచ్చి గ్యాస్ నిలబడితే నైట్ 12 అయినా కానీ గ్యాస్ దొరకట్లేదు మాకు. మేము ఎప్పుడు గ్యాస్ కొట్టుకోవాలి, మేము బంద్ చేయాలి, ఎప్పుడు పిల్లలకు పైసలు తీసుకపోవాలి సార్. అదే మళ్ళీ ప్రైవేట్ పంపులో 125 రేట్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ పంపు చాలా బెస్ట్, 88.13. ఇది బెస్ట్, కొంచెం వస్తుంది. ఎల్పిజి గ్యాస్ ప్రైవేట్ 125. అప్పుడు ఒక్కొక్క పంప్ 125, ఒక్కొక్క పంప్ 125, ఒక్కొక్క పంప్ 110, ఒక్కొక్క పంప్ 100 రూపీస్. ప్రైవేట్ ఏదైనా చేసిన. అంటే మరి మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ లైన్ లో? నేను 7 o'clock కి వచ్చిన. 7 వచ్చారు. 7 o'clock మార్నింగ్ 7 o'clock కి వచ్చిన. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? టైం ఇది 11 అయింది. 4 o'clock 4 hours అయింది. ఇంకా బంక్ దగ్గరికి వెళ్ళలేదు. లైన్ లేదు. ఎంత టైం పట్టిద్ది? ఎంత 2 hours పడుతుంది. 6 hours అయిపోతుంది. సగం రోజు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే అయిపోతుంది సార్. మాకు మొత్తం ఒక రోజు హాఫ్ డే మొత్తం అయిపోయింది. ఈ రోజు గ్యాస్ కొట్టుకోవాలి, రేపు బండి నడిపించుకోవాలి అయిపోయింది. ఈ రోజు గ్యాస్ కొట్టించుకొని రేపు బండి నడపాలి అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ పట్టించుకొని మాకు జల్దీ సాల్వ్ చేయాలి. మాకు అన్ని పంపుల్లో గ్యాస్ వచ్చేటట్టు చూడండి సార్. అంటే రేట్ కావాలి మాకు. ఒకటే రేటు కూడా చాలా ఎక్కువ ఉంది. మాకు 54 రూపాయలు ఉండే 54 పోయి 125 రూపాయలు అయింది. మేము ఎట్లా బతకాలి? మేము 5 రూపాయలు అయింది. కస్టమర్ కూడా ఎక్కువ రేట్ ఇవ్వద్దు. కస్టమర్లు 1 రూపాయి ఎక్కువ ఇయ్యరు. ర్యాపిడో ఓలా ఊబర్ 1 రూపాయి కూడా పెంచాలి. ర్యాపిడో ఓలా ఊబర్ ఇప్పుడు పెంచాలి. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు రేటు పెంచాలి. మాకు కూడా న్యాయం జరగాలి, లేకపోతే మాకు కష్టం అయితే ఇట్లా ఉంటే. అంటే మీరు ఈ విధంగా ఈ రోజు కొట్టించుకొని రేపు చేసుకునేటట్లయితే మీకు లాసే కదా. చాలా లాస్ అవుతుంది. బండికి ఒక డేస్ గ్యాస్ కి పంప్ లైన్ లో ఉండాలి. మళ్ళా రేపు నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి. గ్యాస్ కొట్టించుకోవాలి. మళ్ళా నెక్స్ట్ డే గ్యాస్. నెలకు 15 రోజులు కష్టపడాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం వల్ల. సమ్మర్ సీజన్ లో ఇట్లా ప్రాబ్లం చేసి ఒక డెత్ కూడా అయింది కదా ఆశా టాకీస్ దగ్గర ఓల్డ్ సిటీలో గ్యాస్ ప్రాబ్లం నుంచి.
మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ గ్యాస్ ప్రాబ్లం గురించి? అంటే నెలకి ఇంత ముందు ఎంత సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఎంత ఇంత సంపాదిస్తారు? ముందుకు నెలకు లేదులే అన్న సార్, రోజుకు ఒక 800 1000 రూపాయలు సంపాదించుకుంటుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఈ సగం ఒక రోజు మొత్తం గ్యాస్ కి అయిపోతుంది. ఒక రోజు మళ్ళా చేస్తే ఆ గ్యాస్ పైసలు కవర్ చేయడానికి ఒక రోజు అంత అవుతుంది. మళ్ళా అదే నెక్స్ట్ డే మళ్ళా అదే 1000 రూపాయలు 1500 అవుతుంది. రోజుకు ఇలా ఈ విధంగా చూసుకుంటే రోజుకు ఒక 500 కూడా తీసుకుపోవట్లేదు ఇంటికి. మీ గవర్నమెంట్ పట్టించుకొని గ్యాస్ రేట్ తగ్గియాలి, ఓలా ఉబర్ రేటు పెంచాలి, అప్పుడే కానీ ఏమన్నా వస్తుంది. ఫస్ట్ యథావిధిగా అయితే ఏం కాదు, 54 రూపాయలు ఉండే ఫస్ట్ లో. ఇప్పుడు గవర్నమెంట్ పంపులో కూడా 89 రూపాయలు అయింది. అదే ప్రైవేట్ పోదామంటే 125 అవుతుంది. గవర్నమెంట్ పంప్ ఏం చేయాలి? గవర్నమెంట్ పంప్ కూడా ఒక్కొక్క పంప్ లో ఉంటది, ఒక్కొక్క పంప్ లో లేదు గ్యాస్. గ్యాస్ కూడా దొరుకుతలేదు. హైదరాబాద్ లో ఉన్న ఎల్పిజి గ్యాస్ స్టేషన్లు మొత్తం ఇదే పరిస్థితి. అంతా ఇదే పరిస్థితి సార్. గ్యాస్ ఏ పంపులో కూడా గ్యాస్ షార్టేజ్ అవుతుంది. గవర్నమెంట్ అంటుంది మా అక్కడ ఫుల్ గ్యాస్ ఉంది, ఇక్కడ గ్యాస్ ఉంటే ఏం గ్యాస్ లేదు. గ్యాస్ ఉంటే మాకు లైన్ కట్టాల్సిన అవసరం ఏం సార్? గ్యాస్ కొట్టుకొని యథావిధిగా పోతుంటే అని సక్రమంగా బండి నడుపుకుంటుంటే ఏదో ఎందుకు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది, బట్ కానీ మరి 2 కిలోమీటర్ల మీద మీరు వెయిట్ చేస్తున్నారు అంటే 2 కిలోమీటర్ల పైన ఉంది సార్, 2 కిలోమీటర్ల పైన ఉంది. 3 కిలోమీటర్స్ ఎంతసేపు నిలబడాలి? టిఫిన్ కూడా చేయకుండా ఉన్నాం సార్ ఇప్పుడు గ్యాస్ గురించి. ఏం చేయాలి? మా పరిస్థితి ఆలోచించుకోవాలి. టిఫిన్ డబ్బులు ఆ, అన్న ఇస్తా టిఫిన్ డబ్బులు. ఏం చేయాలి సార్? అన్నం తినకుండా చక్కెర వస్తుంది, మళ్ళీ గ్యాస్ నిలబడను. ఏం చేయాలి? ఈ పరిస్థితులు ఎప్పటికి మాకు ఎప్పుడు క్లియర్ అయితే ఇప్పుడు అన్న ఇప్పుడు కాకపోతే చక్कर ఏం చేయాలి? ఇంతసేపు मेडिकल से जो है तो ORS लेके पिया है नो चक्कर आ रहा है इनको. ఎన్ని రోజులు ఈ కష్టాలు? ఎన్ని రోజులు? మాకు కష్టాలు జల్దీ గవర్నమెంట్ పట్టించుకొని జల్దీ సాల్వ్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది సార్. ఇంకంతే. థ్యాంక్ యూ.